ఆషాఢం అంటేనే బోనాలు. బోనాలలో అది కూడా గోల్కొండ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది ఒకటి బల్కంపేట, ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాలు. సో అందులో భాగంగా జోగినీలు, శివసత్తుల ఆట విన్యాసాలు, వారి బోనాల వైభవం గురించి కూడా చాలా అంటే చాలా గొప్పగా వివరించడానికి మనతో పాటు శివ గణాదులు, శివ జోగినీలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. నా పేరు ముషీరాబాద్ మదమ్మ అంటారు. మా నాని గురువు గారు వరంగల్ చౌదరి లవణమ్మ చౌదరి గారు వీళ్ళు వరంగల్ నుంచి ఇక్కడ పండగ చేస్తున్నామని వరంగల్ నుంచి వచ్చారు. ఈ రోజు ఇక్కడ మేము ఎన్నమా లగ్గం చేస్తున్నాం. ఇప్పుడు గంగతిప్ప జరుగుతుంది, పుట్ట గంగతిప్ప జరుగుతుంది. ఆ సందర్భంగా మా నాని గురువు అయిన లవణ్ చౌదరి గారు మాట్లాడతారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఆల్మోస్ట్ శివ జోగినీలు, శివ గణాదులు ఇప్పుడు బోనాల వైభవం కూడా మీరు చాటి చెప్తూ ఉన్నారు. అయినా కూడా ఒక గుర్తింపు అనేది లేకుండా పోతుంది అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవాలనే మాట కూడా జోరుగా వినిపిస్తున్న వార్త. ఎలా ఉండబోతుంది ఈసారి ఆషాఢ బోనాల ప్రత్యేకత? ఇంతకుముందు అందరికీ నమస్తే అండి. నా పేరు వరంగల్ లవన్ స్వామి. పట్టించుకోవట్లేదు అంటే రష్ బాగా పెరగడం, ప్రత్యేక లైన్లు అనేది ఇవ్వాలంటే కొంచెం వరకు సాధ్యమైన విషయం కాదు. కాకపోతే సపరేట్ లైన్ ఉంటేనే బాగుంటుంది. మేము పెద్ద పెద్ద బోనాలు ఎత్తుకొని లైన్లు రావడం, ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మాకు ఒక ప్రత్యేకత ఉండాలదే మా కోరిక. అది ఇబ్బందికరమైన విషయమే, కాకపోతే చేయాలని మా కోరిక అంతే. నెల రోజులలో జరిగే ఈ బోనాల ప్రత్యేకత బల్కంపేట అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉంది. కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కళ్యాణ వైభవం ఎలా ఉండబోతుంది? మీరు ఎలాంటి దీంట్లో పార్టిసిపేషన్ చేస్తారు? అమ్మవారి దయాది, అమ్మవారి అనుగ్రహంతోనే ఆమె ఏ విధానంగా రప్పిస్తే ఆ విధానంగా. అంటే ఏంటి అసలు అమ్మవారి ఇక్కడ చరిత్ర ఏందంటారు? అంటే అమ్మవారు పుట్టింది యాక్చువల్లీ మైలార్, మాహూర్ రేణుకా ఎల్లమ్మ. కొడుకు బాధ కేగలేక ఆమె తల నరికితే మాహూర్ లోపల ఉన్నది. తిరుక్కుంటూ బల్కంపేటకు వచ్చి బావి లోపల దాగున్నది. అందుకే ప్రత్యేకత బల్కంపేట ఎల్లమ్మ బావిలోనే దాగున్నది. ఏ ఊళ్ళే ఏ జాతరలు కానీ బల్కంపేట జాతర అంత ఫేమస్ ఎక్కడ లేదు. ఎందుకంటే అమ్మవారు బావి లోపల దాగున్నది ఎల్లమ్మ ఇక్కడ. అందుకే పట్టం బేగం బజార్ అంత ఫేమస్ అయిపోయింది. మామూలుగా తెలంగాణలో ఆమె పుట్టింది ఓరుగల్లులా. తిరుక్కుంటూ కొడుకు బాధ కేయలేక బావి లోపల పడ్డది. బావిలోకి వెళ్ళి బల్కంపేటకి వెళ్ళలేదు ఆమె. అందుకే ఈ లష్కర్ బజార్కు బల్కంపేటకి అంత ఫేమస్. ఇప్పుడు ఈసారి ఇంకా పెద్ద పెద్ద బోనాలు కూడా తీసుకొస్తామని చెప్పేసి కదా అంటున్నారు. అందులో మీ బోనం ప్రత్యేకత ఏమంటారు? అమ్మే ప్రత్యేకత, మాదేం లేదు. పలాను అంటే ఏమో ఉండదు, ఆమె ప్రత్యేకత. ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఈ కళ్యాణాన్ని? ఇప్పుడు మీరు నెల రోజులు. ఆషాఢంలో జరిగే అతి పెద్ద బోనాల జాతరలో బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనేది చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే దీనికి గాను శివశక్తులు, శివ జోగినీలు, శివ గణాదులు, అలాగే పోతరాజుల వేషాలు కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యతగా పొంది ఉన్నది. 700 ఏళ్ల చరిత్ర నాటి ఈ బల్కంపేట విషయాల గురించి మనకు క్షుణ్ణంగా వివరిస్తారు. ఒగ్గు కళాకారులు కూడా దీంట్లో కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం. కమింగ్ సూన్ రాబోతున్న కళ్యాణానికి కూడా చాలా ఆషాఢ మాసంలో ఘనంగా వైభవంగా చేస్తాం. ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా మాది నాగోల్ ఒగ్గు కళ బృందం, మన ఒగ్గు ఆంజనేయుల బృందం చే మేము ఈ కళని నేర్చుకున్నాము. ఈ కళని ప్రతి ఇయర్ రంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఆషాఢంలో పబ్లిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరు ఎల్లమ్మ కళ్యాణం చేసుకుంటున్నారు ఫస్ట్ వీళ్ళు. దీంతో గంగ బోనానికి ఇక్కడికి గంగ పూజకు వచ్చాము. ఇక్కడ పుట్ట పూజ, గంగ పూజ వెళ్ళిన తర్వాత అమ్మవారి కళ్యాణం చేసుకొని దాని తర్వాత అమ్మవారికి ఎల్లమ్మ టెంపుల్లోకి రంగరంగ వాడుకుంటూ వైభవంగా లోపలికి వెళ్తాం. అంటే ఇప్పుడు ఈ ఒగ్గు కళాకారులు కూడా ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతున్న సందర్భం చూసాం. ఒకప్పుడు ఒగ్గు కళాకారులు అంటే చుక్కా సత్య గారు వీళ్ళు మాత్రమే గుర్తొచ్చారు. ఇప్పుడు ఈ కళను మీకు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నారా లేకపోతే మధ్యలో ఏమన్నా? ఇది మా కుల వృత్తి. చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు చేశారు, దాని తర్వాత మేము చేస్తున్నాము. ఇక మా తర్వాత మా పిల్లలకు వద్దని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇవి చేయలేకపోతున్నాము. మాకు ప్రభుత్వం గుర్తించింది ఏమీ లేదు. ఒక సుత్తసక్క తాత అలా గుర్తించింది కాబట్టి కళ అని ఒక గుర్తు ఉంది. దాంట్లో గుర్తు అది మాకు ఏదన్నా సహాయం చేసుకోవడానికి ఏది లేదు మాకు ప్రభుత్వం తరపు నుంచి. ఒగ్గు అంటే ఏదో ఒగ్గు వాళ్ళు, బ్యాండ్ వాళ్ళు అందరూ ఒకటైపోయారు. ఈ జనరేషన్లో అంత వాల్యూ లేదు మాకు. చాలా సేమ్నెస్గా ఉంది. దేవుణ్ణి ఎత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సాక్షాత్తు మల్లికార్జున స్వామి భక్తులు మీరు. అంతటి మహా దేవుణ్ణి మీరు మీ ఒంటి మీదకి ఆవహించుకొని ఆ కత్తి త్రిశూలాలతో ఇలా అన్నప్పుడు మీకు ఏమనిపించదు అసలు? అప్పుడు దేవుని మీద ఉంటాము. మల్లికార్జున స్వామి పోతరాజు వైభవంగా ఉంటాం మేము. మాకేమీ గుర్తుకుండదు అప్పుడు. దాని తర్వాత శాంతి అయిన తర్వాత మాకు ఏదో మేము పుట్ట కోసము పోటీ విద్యలు అన్నట్టు చాలా కష్టపడతాం మేము ఈ భగవంతుని సేవలలో ఉండి. కాబట్టి మేము ఇంతవరకు ఇంత దూరం నడుచుకుంటూ ఇంత సేవలలో చేసుకుంటున్నాం. ఇంకా కూడా
చేయాలని కోరుకుంటున్నాను. ఏం అడగాలనుకుంటున్నా గవర్నమెంట్ మాకు ఏదన్నా చూపెట్టాలి, ఏదన్నా చిన్న ఒక కళ కార్డునన్నా ఏదన్నా గుర్తింపు ఇవ్వాలి. మాకు అలా కార్డు గుర్తింపు కూడా లేదు ఇంతవరకు. ఒక దీంట్లో కూడా గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే కూడా కళ కార్డు ఏంది అనేది కూడా ఇంతవరకు రాలేదు. ఒకప్పుడు ఉండే పెద్దవాళ్ళకు ఉండే కార్డులు అనేది ఇప్పుడు చేద్దామన్నా కూడా ఏది లేదు. ఏదన్నా గుర్తించాలి ఒగ్గు కళాకారులని, అయ్యో ఒగ్గు వాళ్ళు వీళ్ళు అన్నట్టు ఏదన్నా ఉండాలి మాకు కూడా అని మా ఆశ. పుట్టినాది గంగాదేవి ఈ పృథ్వీలోన పెరిగినాది గంగాదేవి బేడంబులోన